నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనను అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, డిసెంబర్ 25 దాటిందనగానే వెంటనే నూతన సంవత్సర వేడుకల కొరకు ఎదురు చూడటం అలవాటు. ఇక నూతన సంవత్సరం అనగానే నూతన ఉత్తేజం, రాబోతున్న దానికి సిద్ధపడి అది రాగానే కేరింతలు, విందులు, వినోదాలు, కార్యక్రమాలు ఒకటేమిటి, ప్రపంచమంతా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. మనిషి జీవితంలో క్యాలెండర్ మారగానే ఎందుకింత సంతోషమో తెలియదు, కానీ ప్రతి మనిషిని లోకపు నటన వైపు, లోకపు మాయ వైపుకు దుష్టుడు తీసుకొని వెళ్ళిపోయాడని మాత్రం చెప్పగలం. ప్రేమన వారలారా, మనందరికీ తెలుసు, ప్రతిరోజు నూతనమైందే, ప్రతి నెల నూతనమైందే. కానీ క్యాలెండర్ మారింది అనగానే ఆ సంతోషాన్ని చూస్తుంటే మనిషి ఏం చేస్తున్నాడో మనిషి కూడా అర్థం కావటం లేదు అనిపిస్తుంది. ప్రేమన వారలారా, అలాని క్యాలెండర్ను ఎక్కడ ఖాళీగా ఉంచారు? ఒకరోజు పర్యావరణానికి, ఒకరోజు ఎయిడ్స్కి, మరొక రోజు మరొకరికి, 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 మరొక దానికి క్యాలెండర్లన్నింటినీ, ఆ తేదీలను పంచేసి సంవత్సరం ఎదురు చూస్తూ వాటిని జ్ఞాపకం చేసుకోవటం, వదిలేయటం, ఇది పరిపాటిగా మానవ జీవితంలో మారిపోయింది. ఏమంటే, పండుగ వచ్చి సంతోషాన్ని ఇస్తుంది కదా అని మనం అనుకుంటే పొరపాటు. పండుగ పాపాన్ని పెంచుతుందే తప్ప పండుగ ఏదో ఆనందాన్నిచ్చి వెళ్ళిపోతుంది అనుకోవటం పొరపాటు. ప్రతి పండుగ తరువాత మద్యపు అమ్మకాలను మీరు చూడండి. వేల కోట్ల రూపాయల మద్యం ఏరులై పారుతుంది అంటే పాపపు ప్రవాహము అని మనందరికీ తెలుసు కదా. ఇక కొత్త సంవత్సరం అని వీధుల్లో యువత చేసే హంగామా, పోకిరి చేష్టలు, బాణసంచ కాల్చటం, అర్ధరాత్రి వరకు మితిమీరిన సౌండుల హోరు, ఇవన్నీ ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉన్నాం కదా. ఇదేం ఆనందం! ఎదుటివారు సంతోషంగా ఉండటం, అది మనం చూడటం, మనను బట్టి వారు ఆనందించాలే తప్ప ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఇది సంతోషం అనుకుంటూ ఈరోజు మనిషి చేస్తున్న పనులను చూస్తున్నప్పుడు జుగుప్సాకరంగా, అసహ్యంగా ఉన్నవి అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రేమన వారలారా. కాబట్టి పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుడు రాసిన ఒక మాట ఈ క్షణాన్న మనం చాలా లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొరంథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. నూతన సృష్టి అన్న పదం మనకు కనపడుతుంది. పౌలు గారు మాట్లాడుతూ, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు.
దేవుడు మనిషిని చూస్తున్నాడు. మనిషి దేన్ని చూస్తున్నాడు అంటే సృష్టిని చూస్తున్నాడు. క్యాలెండర్ మారుతుంది, రాబోతుంది, ఇదిగో వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్, బై బై టు 2024, వెల్కమ్ టు 2025. దేన్ని చూస్తున్నాడు? సృష్టిని చూస్తున్నాడు. సృష్టిలో ఇది క్రొత్త సంవత్సరం అని, క్రొత్తది అని ఈ సృష్టిని చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు అంటే ఈ సృష్టిలో ఉంటున్న మనిషిని చూస్తున్నాడు. నన్ను చూస్తున్నాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. మరి సృష్టిలో ఏముంది అంటే క్రొత్తది అప్డేట్ అంటూ మనిషి వస్తువులను చూస్తూ క్రొత్తది అంటున్నాడు. నిజంగా ఇవన్నీ క్రొత్తవేనా? ఏ రంగంలో మీరు చూడండి, 2024లో ఉన్నవన్నీ 2025కి మోడిఫికేషన్ చేసేసి ఇది క్రొత్తది అని మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నారు. బైక్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఇంకా గృహోపకరణాలు కావచ్చు, ఇండస్ట్రీలో ఉపయోగించే యంత్రాలు కావచ్చు. మనం కూడా అప్పుడప్పుడు అప్డేట్ అవ్వాలి అంటుంటాం. అంటే క్రొత్త వస్తువులు మన కళ్ళ ముందుకు వస్తున్నవి అని. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాస్తున్న మాటను మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు. ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. గతంలో ఉన్నదాన్ని ఈరోజు క్రొత్తది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడున్నది గతంలో ఉన్నదే. ఇప్పుడు ఉన్నది మరలా భవిష్యత్తులో రాబోయేదే ప్రియమైన వారలారా. కొత్తది ఎక్కడుంది చెప్పండి? మీరు ఆలోచించండి. సూర్యుని క్రింద జరుగుతున్న ప్రతి దానిని గురించి ఆలోచించగలిగితే క్రొత్తది ఏమీ లేదు ఈ సృష్టిలో. మరి ఈ సృష్టిలో క్రొత్తది ఎక్కడుందో తెలుసా? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని లేఖనాలలో రాయబడింది. అంటే ఒక మనిషి క్రీస్తులోనికి రాగలిగితే ఈ సృష్టిలో నూతన సృష్టి, నూతనత్వము ఇదిగో మనిషిలోనే కనబడుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన వారలారా. మనిషి ప్రకృతిని, వస్తువులను చూస్తుంటే దేవుడు మనిషిని చూస్తున్నాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. అలాగైతే మనిషి ఎలా నూతన సృష్టిగా మారాలి అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ఉన్నతమైన దేవుని లేఖనాలను మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి దయచేసి చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఈ క్రొత్తగా జన్మించటం అంటే క్రీస్తులోనికి రావటం. లోకంలోనికి ఆల్రెడీ తల్లి గర్భంలో నుంచి మనం వచ్చాం కదా, మరలా క్రీస్తులోనికి రావటం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మరలా పుట్టటం ఏంటి అని ఆలోచించగలిగితే, నికోదేము కూడా అదే ప్రశ్న వేశాడు. ముసలివాడనైన నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా ఎలా జన్మించగలను అని. మరలా జన్మించటం అంటే క్రీస్తులోనికి రావటం సుమా. అసలు క్రీస్తులోనికి ఎందుకు రావాలి? తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదికి వచ్చిన ఈ జన్మకు ఏమైంది అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలోనికి పాపము వలన మన జీవితం పాడైపోయింది. ఏ పాపమైతే మన
జీవితంలోనికి రాకూడదని దేవుడు కోరుకున్నాడో ఆ పాపమే మనిషి జీవితంలోనికి వచ్చింది. అలాని ఏ ఒక్కరిలో ఇద్దరిలోనికి రావటం కాదు. మనుషులందరూ పాపము చేసినందున అని రాయబడింది. మనుషులందరూ ఒకరిని చూసి ఒకరు సమాజాన్ని, కుటుంబాన్ని, పరిస్థితులను బట్టి పాపములోనికి నెట్టివేయబడ్డారు. దుష్టుని హస్తాల క్రిందికి వెళ్ళిపోయాడు. అందుకే చూడండి, ఈరోజు మన ఆలోచనలు మంచి కంటే చెడు వైపుకు ఎక్కువగా మనం ఆసక్తిని చూపుతున్నామంటే కారణం మనం చెడిపోయాం ప్రియమైన దేవుని పిల్లలారా. నోవాహు కాలములో కూడా దేవుడు అదే చెప్పాడు. మనుషుల యొక్క ఊహలోని ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. కేవలము చెడ్డవి. ఎదుటివారి మంచిని గుర్తించలేని స్థితి, పాపపు చూపు, పాపపు ఆలోచనలు, పాపపు పడక, పాపపు నడక, పాపపు చేతలు ఈరోజు మన జీవితంలో ఇవి కనబడుతున్నది. ఆలోచించండి. యేసుక్రీస్తులోనికి రమ్మని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు? ఈ పాపపు పాత జీవితాన్ని పాతరేసి క్రీస్తునందు జన్మించాలి. ఈ క్రీస్తునందు నువ్వు జన్మించగలిగితే నూతన సృష్టిగా ఈ సృష్టిలో నూతనత్వము నీలో కనబడుతుంది ప్రియమైన వారలారా. అందుకే ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల ఇదిగో ఈ సృష్టిలో నూతనత్వము నువ్వే అంటున్నాడు ప్రియమైన వారలారా. నిజంగా ఈ సృష్టిలో నిన్నే దేవుడు చూపిస్తున్నాడు అంటే ప్రియమైన వారలారా, అసలు ఈ సృష్టి కలిగింది ఎవరి కొరకు? నీ కొరకు కాదా? మనిషి ఏమో తన చూపులు క్యాలెండర్ వైపు, పండుగల వైపు, తిని త్రాగటాలు, విందులు, వినోదాల వైపు, ఈవెంట్స్ అని రకరకాల వ్యామోహాలతో ఈరోజు మనిషి ఉంటే, దేవుడు మాత్రం మనిషిని చూస్తున్నాడు. ఈ సృష్టిలో నాకు నూతనంగా నువ్వే కనిపించాలి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. నికోదేముతో యేసుక్రీస్తు చెబుతున్న మాటలు కూడా అవే. యేసుక్రీస్తు చెప్పిన చక్కటి మాటను దయచేసి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జనించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అన్నాడు ప్రియమైన వారలారా. అంటే పాపపు జీవితాన్ని వదులుకొని యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆ పాప విమోచన పొంది క్రీస్తులో నిలబడగలిగే స్థితి, క్రీస్తు నీలో ఉండే స్థితి, అది నూతనత్వాన్ని నీలో చూపించగలిగే స్థితి ప్రియమైన వారలారా. ఎంత అద్భుతమైన జీవితం మన కొరకు ఉంది చూసారా? పాపాన్ని అంటిపెట్టుకొని ఆ పాపములోనే మగ్గిపోతూ, ఆ పాపాన్ని ఎందుకు చేశానని తర్వాత బాధపడుతూ, చివరికి బయటికి రాలేక ఏదో ఒకరోజు కన్ను మూస్తే మన జీవితాలు ఏమైపోవాలి? ఇప్పటికే ఆనందాలు ఆనందాలు అంటూ కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టకుండానే కన్ను మూసిన వారు లేరంటారా? మీరు ఆలోచించండి. కాలం ముందుకు వెళుతుంది అంటే చావుకు ముందుకు వెళుతున్నామన్న సంగతి మరిచిపోయాం కదా. క్యాలెండర్ మారింది అనుకుంటున్నాం, కానీ మారిన క్యాలెండర్ నిన్ను ప్రశ్నిస్తుంది అని ఏ రోజైనా ఆలోచిస్తావా? ఏది నీ జీవితంలో మార్పేది? పాపానికి తెగబడాలి అన్న ఆలోచన, ఇంకా క్రొత్తగా పాపం చేద్దామన్న ఊహలే తప్ప ఈ జీవితం నేను మరణించిన తర్వాత ఏమైపోతుందన్న ఆలోచన ఏ రోజైనా కలుగుతుందా? కొత్త సంవత్సరపు నిర్ణయాలంటూ వ్యాపారాలను పెంచుకోవాలి, ఇదిగో ఎక్కువ సంపాదించాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఎన్ని నిర్ణయాలు కదా ఈరోజు సమాజంలో. మరి నీ జీవితాన్ని గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నావా? చివరికి బరువు తగ్గాలనో, బరువు పెరగాలనో, ట్రీట్మెంట్కి వెళ్ళాలనో, టెస్టులు చేయించుకోవాలనో, ఆపరేషన్ చేసుకోవాలో ఇన్ని ఆలోచిస్తున్నావు కదా. ఇవన్నీ ఆలోచించిన నీవు నీ మరణాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఇవైనా వాయిదా వేసుకోవచ్చు, కానీ రాబోతున్న మరణం మనల్ని వదిలేస్తుందంటారా?
దయచేసి మీరు ఆలోచించండి. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్న మనం నీ జీవితాన్ని గురించి, క్రీస్తులో ఎదగటాన్ని గురించి, క్రీస్తులోనికి రావటాన్ని గురించి ఏమైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఓ పండుగ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, కానీ నీ కొరకు ఆయన నిరీక్షిస్తున్నాడు ప్రేమన వారలారా. నీ మార్పు కొరకు ఈ సృష్టిలో నూతన సృష్టిగా నిన్ను చూడాలి అని ఆయన ఆశపడుతున్నాడు గనుకనే కృప వెంబడి కృపను కురిపిస్తూ సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని నీ జీవితంలోనికి రప్పిస్తూ ఆయన నిరీక్షిస్తున్నాడు. ఆ నిరీక్షణ నీకేమైనా అర్థమవుతుందా? పోయిన సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఉంటుంది, ఈ సంవత్సరం వల్లే వచ్చే సంవత్సరం కూడా ఉంటుందని మనమే ఊహించుకుంటూ మరణం అనేదే మనకు లేదన్నట్లుగా మనం ఆలోచిస్తున్నాం. కానీ ప్రేమన దేవుని పిల్లలారా, మరణాన్ని మనం మరిచిపోయినా మరణము నిన్ను నన్ను మరిచిపోదు ప్రేమన దేవుని పిల్లలారా. క్రీస్తులోనికి నువ్వు రావాలి. ఈ పాపపు జీవితాన్ని వదలాలి ప్రేమన దేవుని పిల్లలారా. నూతన సృష్టిలోనికి రావాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇంకా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము, పునఃస్థితి స్థాపన, నీలోనికి నూతనత్వాన్ని తీసుకొని వచ్చే కార్యక్రమం ప్రేమను వారలారా. కాబట్టి ముందుగా మారు మనసు పొంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించి బాప్తిస్మములోనికి రాగానే పాప క్షమాపణ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వస్తాడు. వచ్చిన పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని మనకు కలిగిస్తాడు ప్రేమన వారలారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వస్తాడు. ఇందాక తీతు గారికి రాసిన పత్రికలు అదే చదువుకున్నాం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును అనుగ్రహిస్తాడు. ఆ నూతన స్వభావమును అనుగ్రహించటము ద్వారా మనలో ఉంటున్న పాపపు స్వభావము రూపుమాపబడుతుంది ప్రేమన వారలారా. మనం వేసుకుంటున్న మెడిసిన్కి రోగం పోయి ఆరోగ్యం ఎలా వస్తుందో అలాగే పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి బాప్తిస్మము ద్వారా వచ్చిన తరువాత పాపపు స్వభావాన్ని తొలగించి నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. ఇందులో ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరిలో క్రీస్తున్నప్పుడు నూతన స్వభావము అందరిలోనికి వస్తుంది. క్రీస్తులోనికి రాకమునుపు, క్రీస్తుల్లో మనము లేకమునుపు వర్గాలని, కులాలని, మతాలని, ప్రాంతాలని, రకరకాల ఆలోచనలతో ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో మన స్వభావము మార్చబడుతుంది ప్రేమన వారలారా. అంటే నీవు నూతన సృష్టిగా మారిపోతావు. నూతన సృష్టి. ఇక పాపపు ఆలోచనలు ఉండవు ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధాత్ముడు వాక్యపు భయాన్ని మనలో కలిగిస్తాడు. అంతకుముందు యథేచ్ఛగా పాపము చేసిన మనము ఆ భయాన్ని కలిగి నూతనత్వాన్ని మన హృదయాలలో మనము నిలుపుకుంటాం ప్రేమన వారలారా. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. సంవత్సరాలు గతిస్తున్నా మారాలి అన్న ఆలోచన మనిషికి రాకపోతే, నూతనత్వం నీలోనికి రాకపోతే ఏదండి నూతనమైనదని ఈ ప్రకృతిలో మీరు చూపించగలరు? ఏముంది చెప్పండి? ఒక తల్లి మాట్లాడుతుంది కదా,
ఏ ఉన్నా ఏమి లేకపోయినా సంవత్సరాలు సంవత్సరాలు దొర్లుతున్నాయి. నా కొడుకు మారితే బాగుండు అని. నీ తల్లికి నీ మార్పు తప్ప ఏమీ అవసరం లేదయ్యా. నీ భార్యకు నీ మార్పు తప్ప ఏమీ అవసరం లేదు. నీ భర్తకు నీ మార్పు కావాలి. కళ్ళ ముందున్న వారే నీలో నూతన సృష్టి కనపడాలని కోరుకుంటున్నప్పుడు పరలోకమందున్న దేవుడు ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు. జీవాన్నిచ్చి, జీవితాన్నిచ్చి, ఊపిరినిచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ రోగము నుంచి ఆరోగ్యాన్నిచ్చి, కరోనా నుంచి కాపాడి, ప్రమాదాల నుంచి నిన్ను బలపరిచి ఇన్ని ఎందుకు చేస్తున్నాడు? ఈ సృష్టిలో నూతన సృష్టిగా నిన్ను చూడాలి అని ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించు. కొత్త సంవత్సరం అని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా. నీ మార్పు కొరకు ఏమైనా ఆలోచిస్తున్నావా? దేవునిలో నేను వర్ధిల్లాలని ఏమైనా ఆలోచిస్తున్నావా? దేవునికి దగ్గర కావాలని ఆలోచిస్తున్నావా? నేను పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన మనలోనికి ఏమైనా వస్తుందా? ఇవి లేకపోతే ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఏముంది? పోయిన సంవత్సరం కూడా తీసుకున్నాం. ఏం మారింది మన జీవితాలు? కానీ నీ మార్పు కొరకు తీసుకునే నిర్ణయం నిన్ను గొప్పవానిగా చేస్తుంది. ఈ సృష్టిలో నూతన సృష్టిగా నిన్ను నిలబెడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి లేఖన సత్యాలను గుర్తించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ సృష్టిలో నూతన సృష్టిగా నువ్వు ఉండాలి. పాత జీవితం గతించాలి. క్రొత్త జీవితం, ఆ నవీన స్వభావము, నూతనత్వము మనలోనికి రావాలి. నిజంగా పాపపు జీవితంలో చూసిన వారు మరలా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నిన్ను చూసినప్పుడు ఇదిగో ఆశ్చర్యపోతారు ప్రేమన వారలారా. ఎందుకంటే నీ సృష్టిలో నూతన సృష్టిగా నువ్వు కనబడుతున్నావు కనుక. కాబట్టి దయచేసి లేఖనాలు మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపించినప్పుడు, దేవుడు మన హృదయాన్ని తడుతున్నట్టుగా అనిపించినప్పుడు వెంటనే విధేయులమై లోబడి ఆయన కొరకు బ్రతకాలి అన్న ఆ ఆశను మనం కలిగి ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. పండుగలు వచ్చి వెళ్ళిపోతుంటాయి, కానీ ఏదో ఒక రోజు జనవరి 1 వస్తుంది, కానీ నీవు నేను ఉండవేమో. ఎందుకంటే మన ఆయుష్ కలకాలం కాదు కదా. కాబట్టి రక్షణలోనికి వచ్చి, నూతనత్వంలోనికి వచ్చి, నూతన సృష్టిగా ఈ సృష్టిలో ఉండి ఆయన కొరకు మనం బ్రతకగలిగితే ప్రేమన వారలారా, పరలోకంలో కలకాలం ఆయనతో ఉండగలిగే మహాభాగ్యము మనకు కలుగుతుంది. కాబట్టి దయచేసి మార్పు కోసం ఆలోచించు. ఎదగడాన్ని గురించి ఆలోచించు. లోకములో ఉన్నవన్నీ పాతయే, ఏది క్రొత్తది లేదు. నువ్వు మారితే ఈ సృష్టిలో నువ్వే నూతన సృష్టి. పాత జీవితం పోవాలి, క్రొత్త జీవితం రావాలి. మనందరిలో క్రీస్తు లోకానికి కనిపించాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రక్షణ కొరకు దేవుని పిలుపును మీకు అందిస్తూ, ఇదిగో ఇదే అనుకూలమైన తరుణం, ఇదే రక్షణ దినము. మరలా వాయిదా వేస్తూ వెళ్ళకండి. పోయిన సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం మన జీవితంలోనికి వచ్చింది గనక ఈ సంవత్సరం అంతా బ్రతుకుంటామన్న గ్యారంటీ లేదు ప్రేమన వారలారా. కాబట్టి భయమును కలిగి దేవుని కొరకు బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నీ పిల్లలు విన్నారు నాయన. విని విడిచిపెట్టకుండా రక్షణకు దూరంగా ఉన్నవారు రక్షణలోనికి రాగలుగునట్లు, రక్షణలో ఉన్నవారు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నాయన నూతన బలమైన నిర్ణయాలను తీసుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాన్ని ఈ నూతన సంవత్సరంలో కూడా బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అనేకుల రక్షణార్థముగా నాయన నీ పిల్లలు నాయన నీ చేత ప్రేరేపింపబడి ఇస్తున్నా నాయన ప్రేమపూర్వకమైన కానుకలను బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ నీ పిల్లలకు నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని దీవించండి.
ఈ నూతన సంవత్సరములోనైనా నూతనత్వాన్ని కలిగి నూతన జీవముతోనైనా ముందుకు వెళుతున్నాయినా ఈ పరిచర్యను అనేకులనునైనా నీ వైపు మళ్లించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ పరిచర్యను నాయన నీ పిల్లల పరిచర్యలను బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. యవన కాలములో ఉంటున్న నీ పిల్లలు నాయన దుష్ట సాంగత్యములోనికి వెళ్లకుండా సంఘ సహవాసాన్ని కలిగి నీ కాడిని మోయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆశయాలతో ముందుకు వెళుతున్న లక్ష్యాలతో ముందడుగు వేస్తున్న నీ పిల్లలకు నాయన రక్షణ ముఖ్యమని నాయన అర్థం చేసుకోగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఈరోజు మీరు అనుగ్రహించిన సహాయానికై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.